హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడం మెంబర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎడిటర్స్కి ఉపయోగపడే 5 విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. అవి వెబ్సైట్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. అలాగే ఇందులో ఇంపార్టెంట్ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మనం కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది కదండి రికార్డ్ చేసినట్టు. కానీ నేను చెప్పిన సెట్టింగ్స్ చేయడం ద్వారా మనకి అలా అనౌన్స్మెంట్ అయితే ఏమీ రాదనమాట. వీడియోని చివరి వరకు చూడండి. ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా టెక్స్ట్ టు స్పీచ్ అనేది. ఈ టెక్స్ట్ ని స్పీచ్ గా కన్వర్ట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయండి. కానీ అవన్నీ ఫ్రీ అయితే కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ అయితే ఏదైతే ఉందో అది ఫ్రీ. అలాగే మనం కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో మైక్ మానిటర్ ఏఐ అని సెర్చ్ చేయండి. అలా కిందికి స్క్రోల్ చేయగానే టెక్స్ట్ టు స్పీచ్ తెలుగు అని ఉంటుంది. మనకి వీడియోలో చూస్తున్న విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి ఏ వాయిస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మోహన్ అనేది మేల్ వాయిస్, శృతి అనేది ఫీమేల్ వాయిస్. నేనైతే ఫీమేల్ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేరొక యాప్లో పారాగ్రాఫ్ని అయితే సేవ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు దాన్ని కాపీ చేసి మైక్ మానిటర్ ఏఐ అనే దగ్గర పేస్ట్ చేయాలి. ఈ వెబ్సైట్ అనేది కేవలం 300 వర్డ్స్కి మాత్రమే ఒక ట్రిప్కి అలౌ చేస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న జనరేట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయగానే ఆడియో అనేది మనకి జనరేట్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు చూసారు కదా డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. డౌన్లోడ్ పై క్లిక్ చేయగానే మన ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది కోడ్స్ అండ్ స్టోరీస్ చెప్పే వరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఇలా ఏ యాప్లో వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికైనా సరే మనం థర్డ్ పార్టీ యాప్ని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూజ్ చేసి చాలా ఈజీగా వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా వీడియో లింక్ని కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత టెలిగ్రామ్లో ఉన్న ఆల్ సేవ్ బాట్స్ అనే గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏ లింక్ని అయితే కాపీ చేసుకున్నామో ఈ గ్రూప్లో పేస్ట్ చేయాలి. మనకి వీడియో అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. వీడియోని క్లిక్ చేయగానే పైన 3 డాట్స్ క్లిక్ చేయగానే సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మన వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. యూట్యూబ్కి అయితే ఏ క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నార్మల్ లేదా ఓల్డ్ ఫొటోస్ని హెచ్డీ క్వాలిటీలో కావాలి అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి రెమినీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేయగానే మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. యాడ్ చూడమంటుంది. 2 యాడ్స్ అయితే కంపల్సరీగా చూడాలి. ఫస్ట్ ఒక యాడ్ చూడగానే మనకు ఇమేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది. చూసారు కదా నార్మల్ క్వాలిటీలో ఉన్న ఫోటో అనేది హెచ్డీ క్వాలిటీలో ఎంత క్లారిటీగా, ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడానికి మరొక యాడ్ చూడాలి. చూసారు కదా యాడ్ అయిపోయిన తర్వాత మన ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు 2 యాడ్స్ అయితే చూడాలి కదా అని. 2 యాడ్స్ చూసినా సరే ఇంత మంచి హెచ్డీ క్వాలిటీతో ఏ యాప్ కూడా మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరగదు. ఇప్పుడు నేను మీకోసం అదిరిపోయే ఫీచర్ని తీసుకొచ్చాను. అదేంటంటే ఇప్పుడు మనం కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈజీగా వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ కోసం ముందుగా ఫోన్ యాప్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే కిందకి స్క్రోల్ చేయగానే కాల్ రికార్డింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయగానే ప్లే ఆడియో టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు అగ్రీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మనం కాల్ రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ ఏంటి అంటే జిప్ ఫైల్ని ఈజీగా అన్జిప్ ఎలా చేయాలి అనేది అయితే చూపించబోతున్నాను. ఈ జిప్ ఫైల్స్ అనేవి మనం ఎక్కువగా ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అయితే రావటం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ ఫాంట్ని నేను ఇన్షాట్లో డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. నేను డౌన్లోడ్ చేసిన ఫాంట్ నేమ్ వచ్చేసి స్టోలెన్ టైమ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా జిప్ ఫైల్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని అన్జిప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ZHuver అనే యాప్ని డౌన్లోడ్ చేస్తాను. ఇది ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ZHuver అనే యాప్ని ఓపెన్ చేసి స్టోలెన్ టైమ్స్ అనే నా ఫాంట్ని అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రా క్లిక్ చేయగానే నా ఫాంట్ జిప్లో ఉన్నది అన్జిప్ అయితే అయిపోవడం జరిగింది. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఇన్షాట్లోకి వెళ్ళి ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు చూస్తున్నారు కదా! స్టోలెన్ టైమ్స్ అనే ఫాంట్ ఎంత క్లారిటీగా కనపడుతుందో దాని మీనింగ్ ఏంటి అంటే ఫాంట్ అన్‌జిప్ అయింది అని. ఇప్పుడు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కదండీ! మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.